హలో స్టూడెంట్స్, మీ ఛానల్ మ్యాథ్స్ ఛాంపియన్స్ అరీనా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇంకొక కథ నేర్చుకుంటాం. ఏ కథ గురించి మాట్లాడుకుందాం ఇవాళ? ఏ కథ అంటే, కథ పేరేంటంటే చిన్న కుండ గొప్ప పాఠం. మనకి ఇందులో పాత్రలు ఎవరు? రామయ్య. రామయ్య అంటే నీళ్లు మోసేవాడు. అంటే ఒక పోల్ పెట్టుకొని ఇటుపక్క కుండ పెట్టుకొని మోస్తారు కదా వాళ్ళు. ఓ చిన్న కుండ, కానీ చిన్న కుండకి ఏమైంది? ఓ రంధ్రం పడిన పాత కుండ అనమాట. కొత్త కుండ మంచి స్థితిలో, అంటే ఇట్స్ ఇన్ గుడ్ కండిషన్, కానీ అది ఎప్పుడు గర్వంగా ఉండేది. చిన్న కుండ మటుకు చిన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉండేది. సరే, ఏం జరిగింది? బాటసారి అంటే రామయ్య ఏం చేసేవాడు? రోజు నది దగ్గరికి వెళ్ళి కుండల్లో నీళ్లు పట్టుకొని మొత్తంగా పట్టుకొని అక్కడి నుంచి వాళ్ళ యజమాని ఇంటి వరకు నీళ్లు తెచ్చి ఇంట్లో ఉంచేవాడు. అయితే ఈ క్రమంలో ఏం జరిగేది? కొత్త కుండ నీళ్ళేమో నిండుగా ఉండేవి. పాత కుండలో నీళ్లు మొత్తంగా తెస్తే ఇంటికి వచ్చేపాటికి సగం అయిపోయేవి. ఎందుకు? మీకు తెలిసింది కదా, ఎందుకంటే దాంట్లో చిన్న రంధ్రం ఉంది కాబట్టి నీళ్ళలా కింద పడిపోతున్నాయి. ఇంటికి రాగానే కొత్త కుండ గర్వంతో చెల్లుకుండతో అందంటారు, చూడు నేను నా బాధ్యతను ఎంత బాగా నిర్వర్తిస్తున్నానో, యజమానింటికి వెళ్ళేసరికి ఒక్క చుక్క నీరు కూడా వృధా కాకుండా తీసుకువెళ్తాను, కానీ నువ్వు మటుకు సగం నీటిని తెస్తున్నావు, మిగతా అంతా దారిలో పారిపోస్తున్నావు అందంట. ఇంకా చిల్లుకుండకి కొంచెం ఆవేదన కలిగింది. ఎలాగైనా మన రామయ్యతో చెప్పుకోవాలి అని అనుకుంది. ఇలా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు చిల్లుకుండ బాధతోటి భరించలేక రామయ్యతో అంది, నన్ను క్షమించు, నది ఒడ్డున నువ్వు పడుతున్నావు, కానీ నేను నీళ్ళన్నీ పారపోసేస్తున్నా, నా వల్లే పాడిపోతున్నాయి అంటూ చాలా ఆవేదన బాధపడింది. కానీ రామయ్య అన్నాడు, అలా కాదు, నువ్వు గమనించు, ఒకసారి మనం వెళ్ళే దారిలో గమనించు అంటే ఇంటికి వెళ్ళాక గమనించిన తర్వాత అంది, ఏముంది మళ్ళీ నా కుండలో సగమే ఉన్నాయి కదా అంది. కాదు, నీ వైపు అంటే నీ చిల్లి ఉన్న కుండ వైపు నువ్వు చూసుంటే దారంట పూలు మంచి పచ్చని చెట్లు మొలిచాయి, ఆ పక్కన ఏ కుండ అయితే కొత్తది ఉందో అలా ఎండిపోయి ఉంది, చూసావా అన్నాడు. అవును చూశాను అంటే, నువ్వు నీళ్ళు అల్ల నుంచి పడుతున్నాయని నేను విత్తనాలు అన్నీ వేశాను, పూల మొక్కలవి అలా మొలిచాయి, ఈరోజు యజమాని ఇంటికి అన్నీ తేగలుగుతున్నానంటే అది దీనివల్లే అన్నాడు. చూసారా ఎంత మంచి స్టోరీయో? అంటే ఇన్స్పిరేషన్ ఏమిటి, మన లెసన్ ఏమిటి? ప్రతి వాళ్ళలోనూ ఒక లోపం ఉంటుంది, కానీ ఆ లోపాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి.